కొంతమంది షేర్ చేసిన వాళ్ళ నిజ జీవితంలో జరిగిన కథలు వింటుంటే ఎంత భయంకరంగా ఉంటాయంటే, అది విన్న తర్వాత ఇలాంటివి మన పగవాడికి కూడా జరగకూడదు అని కోరుకుంటాము. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 7 సంవత్సరాలు ఒక అమ్మాయి దయ్యం బారిన పడి పీడించబడుతుంది. ఇప్పటికీ కూడా అది వాళ్ళ ఇంట్లోనే ఉంది. రీసెంట్గా నాకు ఒక పిక్ షేర్ చేసింది తను. వాళ్ళు నిద్రపోయినప్పుడు టీవీ ఆఫ్ చేసి పడుకున్నారంట. కానీ మార్నింగ్ లేచి చూస్తే టీవీ ఆన్ చేసి ఉంది. ఇలాంటి చిన్న చిన్న పనులైతే తట్టుకునేదేమో, కానీ తన జీవితాన్నే నరకం చేసేసింది. ఇంతకీ ఆ దయ్యం చేసిన ఆగడాలేంటి, తను అనుభవించిన బాధలేంటి, కష్టాలేంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇలాంటి సమస్యలకి నిజంగా పరిష్కారం దొరుకుతుందని మీకు కనుక తెలిస్తే కమెంట్ చేయండి. మేబీ ఆ అమ్మాయికి హెల్ప్ అవ్వచ్చు. మాకు ఒక ఓన్ హౌస్ ఉండేది. మా అన్నయ్యకి పెళ్ళయిన తర్వాత ఆ ఇంటిని మా అమ్మ, మా నాన్న మా అన్నయ్యకి ఇచ్చేశారు. మేము ఉండడం కోసమని మా నాన్న వాళ్ళు ఒక రెంట్ హౌస్ తీసుకున్నారు. మా నాన్న వాళ్ళు రెంట్ హౌస్ తీసుకునేటప్పుడు నేను BSc నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అప్పటికి నేను హాస్టల్లో ఉన్నాను. అప్పుడు మా అమ్మ నాకు ఫోన్ చేసి పలానా వీధిలో మేము ఇల్లు తీసుకుంటున్నాం అని చెప్పింది. నేను ఎక్కడో అనుకొని సరే అన్నాను. తర్వాత 2 days హాలిడేస్ వచ్చేసరికి నేను ఇంటికి వెళ్ళి చూడగానే నాకు షాక్. ఎందుకో ఆ ఇంటిని చూడగానే తీసుకోవాలని నాకు అస్సలు మనసొప్పలేదు. ఎందుకంటే మేము అద్దెకి తీసుకున్న ఇంటి వెనకే ఒక అమ్మాయి వాళ్ళ నాన్న చేలో వేసే పురుగుల మందులు ఇంటికి తీసుకొస్తే అది తిని ఆ అమ్మాయి నోట్లో నుంచి నురగలు కక్కుకుంటూ డాబా పై నుంచి కిందకు పడిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్లే దారిలో అక్కడికక్కడే చనిపోయింది. ఈ విషయం నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆ అమ్మాయి ఆ ఇంట్లోనే అక్కడక్కడే దయ్యమై తిరుగుతుందని మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. కానీ పెద్దవాళ్ళు ఇవేవి పట్టించుకోరు కదా. ఇంటికి రంగులన్నీ వేసి ఇంట్లో అద్దెకి దిగారు మా నాన్న వాళ్ళు. 2 రోజులు ఇంట్లో ఉండి మళ్ళీ నేను హాస్టల్కి వెళ్ళాను. తర్వాత దసరా హాలిడేస్కి నేను ఇంటికి వచ్చాను. ఆ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాకు అసలు హెల్త్ అనేది బాగుండేదే కాదు. ఇంట్లో ఎక్కడ పడుకున్నా నాకు అసలు ఏమీ కాదు. కానీ మధ్య గదిలో పడుకుంటే మాత్రం నా మీద ఎవరో వచ్చి పడినట్టు, నన్ను అసలు పైకి కూడా లెగవనిచ్చేది కాదు. అలా ఒకరోజు మాకు ఒక షాప్ ఉంది. అమ్మా నాన్న పొద్దున్నే షాప్కి వెళ్ళిపోతారు. నాకు ఒక అక్క ఉంది, తను డిగ్రీ చదువుతుంది. ఆ రోజు తను బయట కూర్చొని చదువుకుంటుంది. అప్పుడు టైం వచ్చేసి మిట్ట మధ్యాహ్నం 3 అవుతుంది. నేనేమో మధ్య గదిలో పడుకోనున్నాను. ఎవరో ఒక ఆయన రెడ్ కలర్ టీషర్ట్ వేసుకొని నిద్రపోతున్న నన్ను వెనక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. నేను ఎంత ప్రయత్నించినా పైకి లెగవలేకపోతున్నాను. నా కళ్ళు ఓపెన్ చేసే ఉన్నాయి. మంచం మీద కొట్టుకుంటూ ఉంటే అది చూసి మా అక్క నా దగ్గరకు వచ్చి ఎంత పిలుస్తున్నా నేను పైకి లెగవకపోయేసరికి నన్ను గట్టిగా కొట్టింది. ఏమైంది, ఎందుకు అలా చేస్తున్నావు అని మా అక్క అడిగితే నాకు జరిగిందంతా చెప్పాను. దానికి మా అక్క, ఎందుకు నీకు అలా అనిపిస్తుంది, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మాకందరికీ బాగానే ఉంది కదా అనంది. ఏమో నాకు తెలియట్లేదు అని చెప్పాను. ఇంట్లో ఎవరైనా ఉంటే అసలు నాకేమీ అయ్యేది కాదు, నేను హాయిగా పడుకునేదాన్ని. కానీ నేను ఒక్కదాన్ని ఉంటే మాత్రం అది నన్ను చాలా ఇబ్బంది పెట్టేది. తర్వాత నేను 2nd ఇయర్ చదివేటప్పుడు హాస్టల్లో నేను నా ఫ్రెండ్ కలిసి నిద్రపోతూ ఉన్నాము. నేను బాగా నిద్రలో ఉన్నప్పుడు ఎవరో వచ్చిన కాలు మీద గట్టిగా కొట్టారు. నేను లేచి చూస్తే అప్పటికి టైం 2:15 అయ్యింది. నా ఫ్రెండ్ కొట్టిందేమోననుకుంటే అది నాకంటే గాఢ నిద్రలో ఉంది. ఏదైనా పీడకల వచ్చిందేమోనని నేను మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ సేమ్ గట్టిగా కొట్టారు నన్ను కాలు మీద ఎవరో. మళ్ళీ లేచి కూర్చున్నాను. నాకు అసలు ఎంత భయం పుట్టిందంటే ఆ రోజు నైట్ అంతా నేను అసలు నిద్రేపోలేదు. మళ్ళీ 3rd ఇయర్లో హాలిడేస్ కానీ నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే నాకు రోజు పొద్దున్నే లేచి 5ంటికి వాకింగ్కి వెళ్ళే అలవాటు ఉంది. ఆ రోజు తెల్లవారుజామున 4ంటికి నేను ఇంకా నిద్రపోతూనే ఉన్నాను. ఎవరు ఒక నల్లటి ఆకారం వచ్చి నా నడుము మీద కూర్చుంది. నేను ఎంత గట్టిగా అరుస్తున్నా మా ఇంట్లో వాళ్ళకైతే వినిపించట్లేదు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. నేను నిద్రపోతున్నట్టే వాళ్ళకు అనిపిస్తుందంట. నేను నిద్రలోనే ఉన్నాను. మా అమ్మ నాతో చెప్తుంది, నేను నాన్న షాప్కి వెళ్తున్నాము, అక్క క్యారేజ్ పెట్టిద్ది, తీసుకొనిరా మధ్యాహ్నం పూట అని. అన్నీ నాకు వినపడుతున్నాయి కానీ నేను పైకి లెగలేకపోతున్నాను.
మా అమ్మ వెళ్ళిపోయిన కాసేపటి తర్వాత దానంతట అదే వదిలేసింది. ఎంతగా ఏడ్చానంటే నడుం నొప్పి అంత సివియర్గా వచ్చింది. 4 నుంచి 6 దాకా అది నడుం మీదే కూర్చొని ఉంది. ఆ దెబ్బతో నాకు సివియర్గా బ్యాక్ పెయిన్ వచ్చింది. కాసేపటి తర్వాత దానంతట అదే వదిలేసి వెళ్ళిపోయేది. అలా ప్రతిరోజు జరిగేది. ఇది జరుగుతుందని మా అమ్మకు చెప్పినా మా అమ్మ నమ్మేది కాదు. నువ్వు ఎక్కువగా దాని గురించే ఆలోచిస్తున్నట్టున్నావు, అందుకే నీకు అలా అవుతుంది అనేది. అది కొన్నిసార్లు ఒక ముసలావిడలాగా, ఒక చిన్న పిల్లలాగా, ఒక పడుచామలాగా ఇలా రకరకాలుగా కనబడుతుంది నాకు. అలా లిటరల్లీ 3 సంవత్సరాలు ఆ దయ్యానికి నా బాడీ చాలా ఎడిక్ట్ అయిపోయింది. సెలవులకని నేను ఇంటికి వచ్చానా నా జీవితమే మారిపోయింది. సెలవులు అయిపోవడంతో మళ్ళీ హాస్టల్కి వెళ్ళాను. అమ్మయ్య, ఇంటి దగ్గర నుంచి వచ్చేసాను, ఇక్కడైనా ప్రశాంతంగా పడుకోవచ్చులే అనుకున్నాను. కానీ ఆ రోజు రాత్రి జరిగింది నా జీవితంలోనే నేను మర్చిపోలేనిది. నేను 4th ఇయర్ హాస్టల్లో ఉన్నప్పుడు, అప్పుడు మాకు ఎగ్జామ్స్ టైం. మా రూమ్లో మొత్తం మేము 4 ఉంటాము. ఆ రోజు రాత్రి మేము 3 పడుకోనున్నాము. ఒక అమ్మాయి మాత్రం ఫోన్ మాట్లాడడం కోసం డోర్ దగ్గరికి వేసి బయటికి వెళ్ళింది. కాసేపటి తర్వాత మా రూమ్లోకి ఎవరో వచ్చి డోర్ లాక్ చేసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నేను అంతా చూస్తూనే ఉన్నాను. దుప్పటి ఫుల్గా కప్పుకున్నా, నాకు నిద్ర పట్టట్లేదు, మేల్కొనే ఉన్నాను. నేనేమనుకున్నానంటే ఆ ఫోన్ మాట్లాడడానికి వెళ్ళిన అమ్మాయి లోపలికి వచ్చింది అనుకున్నాను. కానీ కాసేపటి తర్వాత అమ్మాయి బయట నుంచి గట్టిగా డోర్ కొడుతుంది. డోర్ ఓపెన్ చేయండి, ఎవరు లాక్ చేశారు అని. నా గుండెలు అదిరిని ఎంత భయపడ్డానో. మిగిలిన 2 నిద్రపోతూ ఉన్నారు. ఈ అమ్మాయి బయట ఉంటే మరి రూమ్ లోపలికి వచ్చి డోర్ వేసింది ఎవరు? అప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే ఆ దయ్యం నాతో పాటే ఉందని. ఇంకా నేను పొద్దున్నే లేచి మా అమ్మకి ఫోన్ చేసి నైట్ ఇలా జరిగింది అని చెప్పాను. ఇప్పుడు మా అమ్మ ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి నాన్న హెల్త్ కూడా బాగోట్లేదమ్మా. రాత్రి మేమందరం లైట్స్ ఆన్ చేసుకుని పడుకున్నాము, కానీ ఎవరో 3 సార్లు వచ్చి వెళ్ళినట్టు మాకు అనిపించింది అని చెప్పింది. అది వినగానే నాకు ఇంటికి వెళ్ళాలంటేనే భయం వేసింది. కానీ నా చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళాల్సింది ఇంటికే. మా అమ్మ ఏంటంటే అప్పటి వరకు ఏం జరిగినా ఏం చూసినా మాతో చెప్పేది కాదు. ఎందుకంటే ఇదంతా చెప్తే మేము ఎక్కడ భయపడతాము అని. ఆ దయ్యం పెట్టే టార్చర్ని నేను అనుభవిస్తూనే నా చదువుని కంప్లీట్ చేశాను. నా ఫైనల్ ఇయర్ కూడా అయిపోయింది. నేను ఎగ్జామ్స్ రాసి ఇంటికి వెళ్ళాను. అప్పుడు మాకు కోవిడ్ టైం. ఎప్పటిలాగానే నేను పొద్దున్నే 5కి లేచి వాకింగ్ అని వెళ్ళాను. కాకపోతే ఎప్పుడూ మేము వాకింగ్కి వెళ్ళే ఏరియాలో ఎవరికో కోవిడ్ రావడం వల్ల వేరే చోటకి వెళ్ళమని చెప్పారు. వేరే ప్లేస్కి వెళ్ళి వాకింగ్కి చేసి ఇంటికి వచ్చాను. ఆ రోజు నైట్ నేను మాత్రం బాగానే నిద్రపోతున్నాను. కానీ మా అమ్మ కాళ్ళ దగ్గర కూర్చొని ఎవరో గట్టిగా ఏడుస్తున్నారు. అది విని మా అమ్మ భయపడి లేచి ఎవరు అని అడిగితే ఎవ్వరూ మాట్లాడలేదంట. ఇంకా పొద్దున్నే లేచి మా అమ్మ నన్ను తిట్టింది. ఎక్కడికెక్కడికో వెళ్తావు, ఎక్కడెక్కడో తిరిగి వస్తావు వాకింగ్ అని చెప్పి దేన్ని పడితే దాన్ని ఇంటికి తీసుకొచ్చావు అని. దానికి నేనేమన్నానంటే ఆల్రెడీ ఇంట్లోనే ఉంది కదా ఒకటి, అదే అయి ఉంటుందిలేమా అన్నాను. నా చదువు అయిపోగానే మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేశారు. మా అమ్మ వాళ్ళు మా మొదటి రాత్రిని మా ఇంట్లోనే ఆ మధ్య గదిలోనే ఏర్పాటు చేశారు. ఆ రోజు బానే ఉంది. మళ్ళీ ఆ నెక్స్ట్ డే మా ఇంట్లో అందరూ ఉన్నారని చెప్పి మా ఇద్దరిని పైకి వెళ్ళి పడుకోమని చెప్పింది మా అమ్మ. సరేనని చెప్పి డాబా పైకి వెళ్ళి మా ఆయన నేను పడుకున్నాము. నేను నిద్రలో ఉన్నప్పుడు ఒక పెద్ద పొడుగ్గా ఉన్న మనిషి నన్ను గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది. నేను ఎంత లెగుద్దామన్నా లెగవలేకపోతున్నాను. పక్కనే ఉన్న మా ఆయన్ని పిలుద్దామన్నా పిలవలేకపోతున్నాను. సేమ్ ఇలాగే నేను గత 2-3 సంవత్సరాలుగా అనుభవిస్తున్నాను. నాకేమైనా స్లీపింగ్ పెరాలసిస్ ఏమోనని నేను వదిలేశాను. ఎవ్వరికీ చెప్పేదాన్ని కాదు నాకు ఇలా జరుగుతుందని. మా ఇంటి నుంచి మేము వెళ్ళిపోయిన తర్వాత మా వారు నైట్ డ్యూటీస్కి వెళ్తూ ఉంటారు.
వెళ్ళిపోతారు. మా వారు ఇంట్లో ఉంటే నాకు ఏమీ అయ్యేది కాదు. మా వారు ఎప్పుడైతే వెళ్ళిపోతారో ఇంకా నన్ను ఎవరో పట్టేసి నాకు నరకం చూపించినట్లయ్యేది. ఒకరోజు నేను అర్ధరాత్రి ఒక్కదాన్నే పడుకోనున్నాను. అప్పుడే సడన్ గా ఒక తెల్లగా ఉన్న మనిషి నా వెనక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. నాకు మొహం చూపించట్లేదు, బట్ తన బాడీ కనిపిస్తుంది. అసలు నువ్వెవరు, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడిగాను. అప్పుడే అది నా పైకొచ్చి నా మొహంలో మొహం పెట్టి వెటకారంగా నవ్వింది. దాని పళ్ళన్నీ పుచ్చిపోయినట్టున్నాయి. దాన్ని అంత దగ్గరగా చూసేసరికి నాకెంత భయం వేసిందంటే, దానికి ఒక పెద్ద జడ కూడా ఉంది, కానీ మొహమేమో మగ మనిషి మొహం. ఇదంతా జరుగుతున్నా నాకు మెలకువగానే ఉంది, కానీ దాన్ని నేనేం చేయలేకపోతున్నాను. కాసేపటి తర్వాత అదే వదిలేసి వెళ్ళిపోయింది. టైం చూస్తే 4 అయ్యింది. పొద్దున్నే మా ఆయన రాగానే రాత్రి నాకు ఇలా జరిగిందని చెప్పాను, కానీ తను నా మాట నమ్మలేదు. ఆ తర్వాత మాకు పెళ్ళైన 6 నెలలకి నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది. మా వారు జనరల్ షిఫ్ట్ కని వెళ్ళేవారు. నేను ప్రెగ్నెన్సీ టైంలో చాలా వీక్నెస్తో పడుకునేదాన్ని. నేను అలా పడుకున్నప్పుడు ఒక మనిషి, తనకి తల లేదు ఏం లేదు, ఒక్క మొండెం వరకే ఉంది, వచ్చి నాతో చాలా అంటే చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నాడు. నేను పైకి లెగవలేకపోతున్నాను, అరుస్తున్నాను కానీ మాట రావట్లేదు. ఒక 2 నిమిషాల తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నేను పైకి లేచినప్పుడు నాకు వెజీనా దగ్గర పెయిన్ వస్తుంది. నా బేబీ మూమెంట్స్ కూడా ఆగిపోయాయి. ఇది జరిగినప్పుడు నాకు 5th మంత్. మా ఆయనతో చెప్పాను, కానీ తను నమ్మలేదు. లోపల బిడ్డ కదలడం లేదని చాలా భయపడ్డాను, కంగారు పడ్డాను. ఇంకా దేవుడికి ప్రేయర్ చేసుకున్నాను, నువ్వు నాకు ఇచ్చిన బిడ్డ ఇది, నన్ను నా బిడ్డకి ఏం కాకుండా చూడు అని దేవుణ్ణి మొక్కుకున్న తర్వాత నా బిడ్డ మూమెంట్స్ స్టార్ట్ అయ్యాయి. నేను కడుపుతో ఉన్నప్పుడు చాలాసార్లు ఆ నల్లటి ఆకారం నా పొట్ట మీద కొట్టడానికి చూసింది. ఏం జరుగుతుందో తెలిసేది కానీ లెగవలేకపోయేదాన్ని. ఆ టైంలో దేవుణ్ణి తలుచుకుంటూ బలవంతంగా పైకి లేచేదాన్ని. 7వ నెలలో శ్రీమంతం అయిన తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ రోజు టైం నైట్ 8 అవుతుంది. మా నాన్న పని నుంచి ఇంకా ఇంటికి రాలేదు. మా అమ్మ ఏదో తేవడం కోసం బయటికి వెళ్ళింది. నేనేమో సీరియల్ చూస్తూ కూర్చున్నాను. అప్పుడే గేట్ ఓపెన్ చేసిన సౌండ్స్ వచ్చాయి. ఫస్ట్ మా అమ్మ ఏమో అనుకున్నాను, కానీ మా అమ్మ ఎంతసేపటికి లోపలికి రాకపోయేసరికి ఎవరు అని అడిగితే ఎవ్వరూ పలకడం లేదు. కానీ ఎవరో మేడపైకి నడుచుకుంటూ వెళ్తున్న సౌండ్స్ వస్తున్నాయి. వెళ్ళి చూశాను, అక్కడ ఎవ్వరు లేరు. మళ్ళీ వచ్చి కూర్చున్నాను. మళ్ళీ మెట్లెక్కుతున్న సౌండ్స్ వచ్చాయి. వెళ్ళి చూస్తే ఎవరో ఒక ముసలావిడ పసుపు రంగు చీర కట్టుకొని మెట్లపైకి నడుచుకుంటూ వెళ్తుంది. అది చూడగానే నా గుండె ఆగినంత పనయ్యింది. నేను ఎక్కువగా భయపడితే ఎక్కడ అది వచ్చి నన్ను నా బిడ్డని ఏదైనా చేస్తుందేమోనని నేను ధైర్యంగా ఉన్నాను, భయపడకుండా. బూతులు తిట్టాను దాన్ని, ఎవరే నువ్వు, ఎందుకు ఇటు వచ్చావు అని. ఆ రోజు నుంచి నాకంతా బాగానే ఉంది. అసలు నాకేమీ తెలిసేది కూడా కాదు. చాలా ప్రశాంతంగా ఉండేదాన్ని. దేవుడి దయ వల్ల నాకు పాప పుట్టింది. బ్రెస్ట్ మిల్క్ స్మెల్, పులిసిపోయిన వాసన రావడంతో మళ్ళీ అది నన్ను పట్టుకుంది. ఎప్పుడైతే అది నన్ను పట్టుకుందో ఆ రోజు నుంచి మా పాప 11 దాటితే చాలు ఒకటే ఏడుపు. ఏం చేసినా ఏడుపు ఆపేది కాదు. దాన్ని చూసి నాకు కోపం, బాధ, ఏడుపు అన్నీ వచ్చేవి. పాప ఎందుకిలా ఏడుస్తుందో అర్థం కాక తాయెత్తు కోసం అని వెళ్తే 3 నెలల లోపు పిల్లలకి తాయెత్తు ఇవ్వము అని చెప్పారు. అలా దాదాపు 2 వారాలయ్యింది. మా పాప ఏడుపైతే ఆపలేదు. నాకు అసలు కంటి మీద కునుకు లేదు. ఒకరోజు కోపం వచ్చి మా పాపను కొట్టేసరికి మా అమ్మ తిట్టి, పాపని నేను చూసుకుంటాను, నువ్వు పడుకో అని చెప్పింది. నేను పడుకున్నాను. టైం అర్ధరాత్రి 12 అవుతుంది. సరిగ్గా అప్పుడే ఒక నల్లటి ఆకారం నా చేతిని పట్టుకొని లాక్కొని పోతుంది. రా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని. నేనేమో నిద్రలోనే నేను రాను అని చెప్తున్నాను, కానీ అది వినకుండా నా చేతిని పట్టుకొని లాగుతుంది. మంచం మీద పడుకున్న నా చెయ్యి గాల్లో పైకి లెగవడం చూసి మా అమ్మ నా దగ్గరకు వచ్చి కొట్టింది.
గట్టిగా అరిచి పైకి లేచి ఏడుస్తూ ఇలా కనబడింది, నన్ను రమ్మంటుంది అని మా అమ్మతో చెప్పాను. అయితే ఇది సంగతి, అందుకే పాప నిద్రపోవట్లేదు, దేన్నో చూసి భయపడుతుంది అని ఇంకా మూలనున్న చీపిరి తీసుకొని ఇల్లంతా కొట్టింది. పోవే బయటికి పో అని. అప్పుడే అది మా గేట్స్ గుద్దుకుంటూ బయటికి పారిపోయింది. ఆ సౌండ్స్ మా ఇంట్లోకి వచ్చాయి. ఆ రోజు మా అమ్మ గుండె ఆగినంత పనయ్యింది. అది వెళ్ళిపోయిన వెంటనే మా పాప ఏడుపాపి నిద్రపోయింది. ఇంకా ఇలా లాభం లేదనుకుని పొద్దున్నే మా అమ్మ వెళ్ళి నాకు పాపకి 2 రక్షలు తీసుకొచ్చి కట్టింది. 18 రోజులు మేము బాగానే ఉన్నాము, మాకేం కాలేదు. కానీ మా అమ్మకి డేట్ వచ్చింది. అప్పటి నుంచి ఆ తాయెత్తులు పనిచేయడం లేదు. నాకు ఎవరైతే రక్షించారో ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక ఆడ మనిషి మగ మనిషి ఆమె పైన పడి ఆమె పీక నొక్కేస్తున్నారంట. ఎందుకు ఇచ్చావు నువ్వు వాళ్ళకి రక్ష అని అంటున్నాయంట. ఆమె పొద్దున్నే మరుసటి రోజు వచ్చి మాకు చెప్పింది. అది విన్న తర్వాత మా అమ్మ ఇంకా లాభం లేదు అనుకొని ఇక్కడే ఉంటే నిన్ను పాపని అది ఏమైనా చేస్తుంది, నువ్వు అత్తగారింటికి వెళ్ళు అని చెప్పింది. సరేనని మా ఆయనకి ఫోన్ చేసి మా అత్తగారింటికి వెళ్ళాను. నాకు ఇలా జరుగుతుందని మా అత్తగారికి మామయ్య వాళ్ళకి విషయం చెప్పాను. అది విన్న మా మామయ్య అక్కడ ఒక ఆమె ఒంటి మీదకి పైడి తల్లి అమ్మవారు వస్తారని, అసలు ఏం జరుగుంటుందో నేను వెళ్ళి విషయం కనుక్కొస్తానని చెప్పి అక్కడికి వెళ్ళారు. అప్పుడు అమ్మవారు మీ ఇంట్లో ఉన్న పసుపు కొమ్ములు నూరి ఆ పసుపు ముద్దతో నీ కోడలికి దిష్టి తీసి నీ కోడల్ని ఆ పసుపు ముద్దని రెండింటిని ఇక్కడికి తీసుకురా అని చెప్పారు. అలాగే మా ఇంట్లో ఒక ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది, దానికి కూడా ఒక పసుపు ముద్దను తీసుకురమ్మని చెప్పారు. అలా 2 తీసుకొని మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళగా నాకు దిష్టి తీసిన పసుపు ముద్ద ఆమె దగ్గరికి వెళ్ళగానే నల్లగా అయిపోయింది. 2ది మాత్రం అంతే ఉంది. దాన్ని చూసిన అమ్మవారు అది ఎక్కడికి వెళ్ళలేదు, నీ ఒంట్లోనే ఉంది అంది. అది విన్న నాకు భయంతో గుండె ఆగిపోయినంత పని అయింది. అది ఇప్పటికి కూడా నీతోనే ఉంది, కానీ నువ్వు ఇక్కడికి వస్తున్నావని చెప్పి అది ఇక్కడికి రాలేదు, ఆగిపోయింది అని చెప్పారు. అది మీ అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి నీతోనే వచ్చేసింది, మీ అత్తగారింట్లో కూడా రావాలని చూస్తుంది. కానీ చనిపోయిన మీ తాత ముత్తాతలు దాన్ని ఇంట్లోకి రానివ్వడం లేదు. వాళ్ళు మీ అత్తగారింటికి కాపలాగా ఉన్నారు. నేను దాన్ని వదిలిస్తాను, నువ్వు దేవుడికి మొక్కుకో అన్నది. నేను అలాగే మొక్కాను. మొక్కుకున్నంతసేపు నేను ఊగిపోయేదాన్ని, కానీ అది నా మీదకి మాత్రం వచ్చేది కాదు. అలా వారం తర్వాత మళ్ళీ మంగళవారం రమ్మన్నారు. మళ్ళీ సేమ్ అలాగే చేశాను. నన్ను 3 గంటలు అంతే నుంచోబెట్టి దయ్యాన్ని నా నుంచి వదిలించడానికి ట్రై చేశారు, కానీ ఆమె వల్ల కాలేదు. ఇది నా వల్ల కాలేదంటే దీన్ని వదిలించడం ఎవ్వరి వల్ల కాదు, దానివల్ల నీకు నీ బిడ్డకి చాలా ప్రమాదం ఉంది అని చెప్పేసరికి ఆ మాటలు విని నేను చాలా ఏడ్చాను. నేను ఎవరికి ఏం చేయలేదు కదా, నాకే ఎందుకు ఇలా అవుతుంది అని నేను ఏడ్చేసరికి అమ్మవారు, నేను దాన్ని వదిలించలేకపోతున్నాను, అది చాలా మొండి దయ్యం, కానీ అది నీ దగ్గరికి రాకుండా చేస్తాను అని చెప్పి నా చేతికి రక్ష కట్టి నాకు బొట్టిచ్చారు. రోజు రాత్రి పడుకునేటప్పుడు బొట్టు పెట్టుకోమని చెప్పారు. అమ్మవారు చెప్పినట్టే చేశాను. అంతా హ్యాపీగా ఉంది. ఒక 5 నెలలు గడిచాయి, కానీ అది నాతోనే ఉంది. అది నాకు ఎలా తెలుస్తుందంటే, అది నా దగ్గరకు వచ్చేటప్పుడు ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎంతగా అంటే ఆ వాసన నేను తట్టుకోలేనంతగా దారుణంగా వచ్చేది. అది నా చుట్టుపక్కలకు వచ్చిందంటే దాని వాసన వల్లే నాకు తెలిసిపోయేది. మా అక్కకి బాబు పుట్టిన తర్వాత ఆ బాబు మీదకి రావడం స్టార్ట్ చేసింది అది. మా అక్క చాలా భయపడిపోయింది, బాబుని ఏమైనా చేస్తుందో అని. అర్ధరాత్రి 2ంటికి వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి ఇలా జరుగుతుందని చెప్పి, నేను ఇక్కడ ఉండలేను, నన్ను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ తరువాత నుంచి మళ్ళీ నాకు నరకం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు అంతకు ముందు వరకంతా నా మీద పడేది, కానీ ఇప్పటి నుంచి అలా కాకుండా ఇంకా డైరెక్ట్గా కనిపించడం మొదలుపెట్టింది. ఒకరోజు నేను మా అమ్మ పడుకోనున్నాము. అర్ధరాత్రి 2:30 అవుతుంది. మా డోర్ కర్టెన్ వెనుక ఎవరో ఒక మనిషి బట్టలు లేకుండా ఎలా ఉంటారో అలా ఒక ఆకారం కనిపించింది నాకు.
అలా రోజుకొక ఆకారంలో కనిపిస్తూ భయపెడుతూ ఉండేది. ఒకరోజు చిన్నపిల్లల, ఒక్కో రోజు బేబీ కటింగ్ చేసుకున్న పాపలాగా. నైట్ అయితే చాలు ఒకటే ఏడుపులు, గజ్జల సౌండ్స్ అన్నీ వచ్చేవి. మా డోర్స్ వాటికంతటా అవే గట్టిగా కొట్టుకునేవి. నేను బాత్రూంలో స్నానం చేస్తుంటే వచ్చి డోర్ కొట్టడం, చాలా నరకం చూపించేది. ఇంకా లాభం లేదు, ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలని మా ఆయనకి ఫోన్ చేశాను, ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తారా లేదా అని. అప్పుడు మా ఆయన డ్యూటీ వల్ల హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు. ఇంకా మా ఆయన నేను ఇలా చెప్పేసరికి హైదరాబాద్కి పోస్టింగ్ చేపించుకొని నన్ను తీసుకొని వెళ్ళారు. హైదరాబాద్ వచ్చాక అమ్మయ్య ఇంకా పీడ పోయింది నాకు అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 వారాలు బాగుంది. ఆ తర్వాత నుంచి మా మేడ పైన ఏవేవో శబ్దాలు రావడం మొదలయ్యాయి. ముందు నేనంతగా పట్టించుకోలేదు, ఎవరోలే అని వదిలేశాను. ఆ తర్వాత విపరీతంగా గజ్జల సౌండ్స్ వినిపిస్తున్నాయి. దానికి తోడు మా పాప కూడా పడుకోకపోవడం, చిరాకు పెట్టడం చేస్తుంది. ఇదంతా మా వారితో చెప్తే, అమ్మ తల్లి నీకెక్కడున్న దయ్యాలు వస్తాయా అని కోపడ్డారు. ఇలాంటివన్నీ నాతో చెప్పకు అనేసరికి ఆ రోజు నుంచి నేను చెప్పడమే మానేశాను. కానీ నాకొక్కదానికే తెలుసు, ఆ నరకం నేను 7 సంవత్సరాలుగా అనుభవిస్తున్నాను. రోజుకి దాని ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. మొన్న నేను ఒక పంతులు గారికి ఫోన్ చేసి నాకు ఇలా జరుగుతుందని చెప్పి బాగా ఏడ్చాను. దానికి ఆయన, నువ్వు ముందు ఆ ఏడుపు ఆపు, నువ్వు ఇంత బలహీనంగా ఉంటే అది నిన్నింకా భయపడుతుంది, ధైర్యంగా ఉండు అని చెప్పారు. దాని నుంచి నాకు విముక్తి ఎప్పుడు, అది వెళ్ళిపోవాలంటే నేనేం చేయాలి అని అడిగాను. దానికి ఆ పంతులు గారు, ఈ రోజు నుంచి నువ్వు హనుమాన్ చాలీసా, లలితా సహస్రనామం ప్రతిరోజు చదువుకో అని చెప్పారు. కానీ నువ్వు చదువుతున్నప్పుడు అది నిన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పారు. పంతులు గారు చెప్పినట్టే నేను చదవడం స్టార్ట్ చేశాను. ఈసారి మాత్రం శబ్దాలు మేడపై నుంచి రావడం కాకుండా మా ఇంటి గడపలో నుంచే రావడం మొదలయ్యాయి. ఇన్ని సంవత్సరాలుగా ఇంత జరిగినా మీరేం చెయ్యలేదు అనుకుంటారేమో. దీన్ని వదిలించుకోవడానికి మేము తిరగని ప్లేస్ లేదు, వెళ్ళని గుడి లేదు, అన్ని చోట్ల తిరిగాము, కానీ ఇది ఎక్కడా లొంగలేదు. మొన్న నా కళ్ళతో నేను చూశాను, నా పాప నిలబడి ఉంటే తోసేసింది. ఎవరో వెనక నుంచి వచ్చి తోస్తే ముందుకు ఎలా పడిపోతామో నా పాప అలా పడిపోయింది. నా మీద పడని రోజు లేదు, నేను చూడని నరకం లేదు. 7 సంవత్సరాలుగా అది నరకం చూపిస్తుందంటే నాకెంత ఒళ్ళు నొప్పులుంటాయి. అయినా సరే ఇప్పుడిప్పుడే నేను కొంచెం ధైర్యంగా ఉంటున్నాను కాబట్టి అది నన్ను ఏమీ చేయలేకపోతుంది. తొందరలోనే మా ఆయన ఎవరో ఒక ఆవిడ మీదకి అమ్మవారు వస్తారంట. ఆ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట, నన్ను అక్కడికి తీసుకొని వెళ్తానని చెప్పారు. ఆ అమ్మవారి దయ వల్ల దాని బారి నుంచి నన్ను కాపాడాలని కోరుకోండి. ఎందుకంటే అది నాకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా కానివ్వదంట. పంతం మీద కూర్చొని ఉందంట. ఆ పైడి తల్లి అమ్మవారు నాకు చెప్పారు. మా ఈ చివరి ప్రయత్నంలో మేము విజయం సాధిస్తామో లేక వెనుతిరిగి వస్తామో కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా అందరికీ, ఫీడింగ్ మదర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ టైంలో ఎలాంటి దరిద్రాలైనా వస్తాయి, అందరికీ కాదు కొంతమందికే. అది భరించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నా జీవితంలో జరిగిన, ఇప్పటికీ జరుగుతున్న ఒక అంతులేని కథ. విన్నారు కదండి తన స్టోరీ. వినడానికి మనకెంత భయంకరంగా ఉందంటే ఇంకా అనుభవించిన అమ్మాయి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. తను చదువుకున్న దగ్గర నుంచి పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత కూడా తనని వదిలిపెట్టలేదు. ఎంతగా తన బాడీకి అలవాటు పడిపోయిందంటే ఎక్కడికి వెళ్ళినా తనకి పరిష్కారం అనేది దొరకట్లేదు. మీకు కనుక నిజంగా తెలిస్తే తనకి చెప్పి హెల్ప్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, డెలివరీ అయిన ఆడవాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. తను చెప్పిన విషయాలన్నీ కరెక్టే. మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఫస్ట్ మన చిన్న పిల్లలకే కనిపిస్తాయి. వాటిని చూసి భయపడి ఆ పిల్లలు తెగ ఏడుస్తూనే ఉంటారు. నా విషయంలో కూడా అదే జరిగింది. కాకపోతే మా బాబు గురించి వీడియోలో నేను ఎక్కడా చెప్పలేదు. సో అందుకని జాగ్రత్తగా ఉండండి. అదండి ఈరోజు స్టోరీ వచ్చేసి. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రియల్ హారర్ ఇన్సిడెంట్స్తో ఈ సండే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.